హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? ఇప్పుడు చూసే వాళ్ళంతా మేమైతే బాగున్నాము. మీరు బాగుండలేదా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏంటి హడావుడిగా ఉంది అనుకుంటున్నారా? మా చిన్న మామయ్య వాళ్ళ కూతురుది అంటే మా ఆడపడుచుది అయితే ఎంగేజ్మెంట్ అనమాట పూల పండ్లు. ఇలా ఇక్కడ ఎలా జరుగుతుందంటే ఈ వ్లాగ్లో ఉంటుంది, స్కిప్ చేయకుండా అయితే చూడండి. అంతేకాకుండా మా సైడ్ ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుంది వ్లాగ్లో ఉంటుంది. ఏంటంటే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఓన్ వాయిస్ పెడదామంటే చాలా గజిబిజిగా ఉండటం వల్ల ఇంకా అసలు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వచ్చింది. లేకపోతే అక్కడ మీకు ఎలా ఉందో ఖచ్చితంగా అయితే నేను చూపించేదాన్ని. పరిశుద్ధపరచండి, జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేసి దీవించమని వేవేలకు తల్లి అవునట్లుగా నాడు రెబకాను ఎలాగ మీరు దీవించారో రాత్రి కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ తను మా ఫ్రెండ్ అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత అసలు గజిబిజిగా వాయిస్ ఎలా వస్తుందో. ఇంకా ఫస్ట్ ఏంటంటే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఇద్దరిని కొంచెం సేపు కూర్చోబెట్టిన తర్వాత వాక్యం చెప్పి పాటలు పాడిన తర్వాత ఆడపడుచులతో అయితే బంద్ వేపిస్తారు. అంటే పసుపు తాడు వేస్తారు అనమాట. సగం పెళ్ళి అయిపోతున్నట్లు లెక్క కాబట్టి ఆడపడుచుతో అయితే వేస్తారు. తర్వాత ఏంటంటే వాళ్ళు ఏమైనా రింగ్స్ మార్చుకోవాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా రింగ్స్ గుర్తుగా సగం పెళ్ళి కదా, ఎంగేజ్మెంట్ పూల పండ్లు అంటేనే సగం వివాహం అయితే అయిపోయినట్లు. ఇంకా రింగ్స్ అయితే ఇద్దరితో ఒకరికొకళ్ళు మార్పించుకుంటారనమాట. అసలు చాలా బాగా జరుగుతుంది మాకెళ్ళేది. కాకపోతే ఏంటంటే ఈ కెమెరా మ్యాన్స్ ఎక్కడున్నా కానీ మన వీడియోస్ తీసుకోవడానికి అసలు టైం ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఫొటోస్ తీయడమే సరిపోతుంది కదా. ఎట్లయినా సరే మీకు చూపించాలని చెప్పేసి నేను ఒక బాబుకి ఇచ్చి ఫోన్ బాబుతోనైతే ఇంకా తీపిచ్చాను. రింగ్స్ అవన్నీ పెట్టుకున్న తర్వాత మామూలుగా దండలు మార్చుకుంటారు. ఆ దండలు మార్చిన టైంలో పెళ్ళికూతురు తల్లిదండ్రులని పెళ్ళికొడుకు తల్లిదండ్రులని అయితే అడుగుతారనమాట. ఇష్టమా లేదంటే అదే అట్లా అడగాలి కాబట్టి అందరి ముందు అట్లా అడుగుతారనమాట. ఇంకా దండలు వేసుకునే ముందు ఇంకా ప్రేయర్ అయితే పాస్టర్ గారు అయితే ప్రేయర్ చేస్తారు. ప్రేయర్ చేసిన తర్వాత ఇంకా ఇద్దరితో అయితే దండలు మార్పిస్తారు. ఇంత తంతు ఉంటుంది అన్నమాట ఎంగేజ్మెంట్లో. అంటే ఇంత ఉంటుంది. పెళ్ళప్పుడు కూడా ఖచ్చితంగా పెళ్ళి వ్లాగ్ అయితే పెడుతూ ఉంటాను. మీరైతే స్కిప్ చేయకుండా నన్ను ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. మా పాస్టర్ గారికి ఇక్కడ దాని కోసం అయితే ప్రేయర్ చేస్తారు. ఇట్లా మా ఎంగేజ్మెంట్స్ అంటే మా సైడ్ ఎంగేజ్మెంట్స్ అయితే ఇలా జరుగుతాయి. నచ్చిందా నచ్చలేదా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీళ్ళిద్దరిని అయితే బ్లెస్ చేయండి ఖచ్చితంగా. అయితే వాళ్ళ లైఫ్ బాగుండాలని చెప్పేసి మంచిగా అయితే బ్లెస్ చేస్తారని మన ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత అబ్బాయి తరపున వచ్చిన చుట్టు బంధువులకి ఇక్కడ బంధువులకి అయితే ఇంకా భోజనాలు అయితే పెడుతూ ఉంటారు. ఎవరెవరి స్తోమతని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అందరు ఇలా చేస్తారు. అంటే మొత్తం ప్రాసెస్ మాత్రం ఇట్లానే ఉంటుంది. కొంతమంది డెకరేషన్ అలాంటివి ఏం లేకుండా చేస్తారు. అది ఆప్షనల్ అనమాట, ఎవరిష్టం వాళ్ళది. కానీ బాగా జరిగింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. కాకపోతే కొంచెం ఏంటంటే వ్లాగ్ కొంచెం చిన్నగా తీసిన అనమాట. అది కొంచెం బాగా అనిపిస్తుంది. ఖచ్చితంగా నెక్స్ట్ టైం అయితే మ్యారేజ్ వీడియో ఖచ్చితంగా అయితే ఇంకా అప్లోడ్ చేస్తాను. ఇంకా లాస్ట్లో అయితే ఇంకా వాళ్ళిద్దరి కొరకు అయితే ఇంకా ప్రేయర్ చేస్తూ ఉన్నారు. అప్పటికి జనం చాలామంది ఉన్నారు. ఇంకా భోజనాల దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడే ఇంకా ఎంగేజ్మెంట్కి అయితే వెళ్ళొచ్చాము. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూసారు అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ బటన్ నొక్కితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.